సర్వాధికారైన దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా జీవానికి నిత్య జీవానికి మూలకర్త అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇదిగో దేవా, మేమందరము కూడానైనా ఏక కంఠముతో ఏకభావము కలిగిన వారమై ఏక మనసుతో నిన్ను ఆరాధించినైనా మేమందరము కూడా నిత్య నివాసములోనికి రావాలని, నిత్య జీవంలో ప్రవేశించాలని ఆశ కలిగిన వారమై ఇదిగో నీవు ఆజ్ఞాపించిన రీతిగా ఈ యొక్క పునరుత్థాన దినాన్నినైనా విజయోత్సవముతో దీన్ని జరుపుకోవడానికి మేమంతా మందిరానికి వచ్చాము. దయతో ఒక్కసారి మా అందరి దృష్టించండి ప్రభువా. ఇంతవరకు నాయన మీరు మహిమపరచబడ్డారు తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క సమయము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయము తండ్రి. మా జీవితాలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తే మరొక పునరుత్థాన దినం వరకు మేము బలం పుంజుకున్న వారమై లోకములో ఉన్న పాపమును జయించగలిగే శక్తి పొందుకుంటాము. అందుకే ఓ పరిశుద్ధాత్మదేవా, అయా మీరు మా అందరితో కూడా నాయన మా అంతరంగాల్లో సింహాసనాన్ని వేసుకొని అయా మీరు మేము వినగలిగిన చెవిని, గ్రహించగల హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోవాలని మా ప్రభువును మా కొరకు రక్తము చిందించిన నజరుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి అందరము. మీ అందరికీ కూడా పునరుత్థాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. దేవుడు కొంచెమే చేయలేపితే కాలేబు పూర్తిగా చేయలేపి కథ గట్టివాడు కదా మనందరికంటే కూడా. చాలా సంతోషం. మందిరానికి రావాలా అని ఆతృత కలిగి ఉండడం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ఆధిక్యత కలిగినది. కాబట్టి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు నామమున ఆశీర్వాదాలు పొందుకొని మహిమకరమైన జీవితము జీవించడానికి దేవుడు మీ అందరికీ శక్తిని ప్రసాదించునుగాక. ఇక ఈ దినము యొక్క వాక్య అంశము మీ అందరికీ మీరు చూసారా? అందరూ చూసారా? తలలూపుతున్నారంటే కాదన్నట్టు అవునట్టు. ప్రార్థనా ఫలం. దాన్ని ఆ టైటిల్ దిద్దడానికి నా చిన్న కుమారుడు కనీసం రోజులో ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తాడు. వాక్యానికి సరిపోయేటట్టు టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో. ఇంతకుముందు మన మురళి చేసేవాడు, కానీ ఆయనకి వ్యాపారం ఎక్కువైపోయింది, మన పని తక్కువైపోయింది. అందుకే నేను కొడుక నువ్వన్న చెయ్యి, దేవుని సేవలో నువ్వన్న వినియోగించబడని చెప్పేసి అన్నప్పుడు మరి టైటిల్ తగ్గట్టు అక్కడ ఒక మంచి ఇమేజ్ను సృజించడానికి కష్టపడుతూ మనందరికీ ప్రోత్సాహకరంగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఈ దినం మనం అందరము కూడా మన జీవితాల్లో ప్రవర్తనకి ఒక ఫలం ఉందని. ప్రవర్తన అంటే మనము జీవించిన జీవితము, మనం మాట్లాడిన మాటలు, మనము చేసిన క్రియలు, మనము చూసిన చూపులు, ప్రతి దానికి మనకు ఫలం ఉందట. అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే. మంచైనా చెడైనా దేని దాని ఫలాలు వేరువేరుగా ఉన్నాయట. అందుకనే మనం 5 వారాలు దైవ ప్రణాళిక గురించి ధ్యానము చేశాము. 12 దినాలు తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాల గురించి ధ్యానము చేశాము. ఈ దినమున సరైన బోధ ఏదో మనము ధ్యానము చేశాము. అంటే లోకములో ఉన్న చెడు ఏదో మనకి తెలిస్తే మనం మంచిగా జీవించడానికి, మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన క్రైస్తవులుగా జీవించడానికి మనకి వీలు కలుగుతుంది. ఒకవేళ కనుక అలా ఆలోచించక, ఆ రకంగా తెలవక ఉంటే మనం ఎలా జీవిస్తున్నామో మనకి తెలవదు. అందుకనే ప్రియ సంఘమా, మీ అందరికీ కూడా నేను మనసారా మీకు జ్ఞాపకం చేసేది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదవడం అనేది మీ జీవితంలో ఒక భాగము కావాలి. రోజుకు 1 గంట సమయం ఇస్తారా, 2 గంటల సమయం ఇస్తారా, దట్ ఈజ్ అప్ టు యూ. అది మీకు సంబంధించిన విషయం.
దట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ జీల్. కానీ నేను చెప్పేది మట్టుకి మీకు వీలైనంత మట్టుకు బైబిల్ చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైబిల్ అనేది మన ఆత్మీయ స్థితిని, మనలో ఉన్నటువంటి పాపమును పూర్తిగా బహిర్గతము చేసేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. ఏ రకంగా ఉదయకాలం లేచి మనం బయటికి వెళ్ళేటప్పుడు నిలువుట అద్దముగా నిల్చుని మనం అద్దములో మనం వేసుకున్న బట్టలు, మన ముఖము, తల దువ్వుకున్న వెంట్రుకలు సరిగా ఉన్నాయా లేదని ఏ రకంగా మనము పరిశీలన చేసుకుంటామో, అదే రకంగా మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, సిద్ధపాటు కలిగిన ఉదయం కలిగి ఉండడానికి ఏకైక మార్గము పరిశుద్ధ గ్రంథము మాత్రమే. ఈ గ్రంథాన్ని మీ అందరూ కూడా చదవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయతో మేక్ ఏ రెగ్యులర్ హ్యాబిట్. రోజులో మీ వీలు కలిగినప్పుడు బైబిల్ చదవడం మీరు మొదలు పెడితే మీ ఆటోమేటిక్గా మీ యొక్క ప్రవర్తన మార్పు కలుగుతుంది. ఎప్పుడైతే మార్పు కలుగుతుందో మీ జీవితంలో అద్భుతమైన ఫలాలు మీరు రుచి చూస్తారు. ఆ అద్భుతమైన ఫలమును రుచి చూడాలంటే అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. ఆ జీవితము జీవించాలంటే నీవు నేను మనందరం కూడా మనుషులను చూడకూడదు, లోకమును చూడకూడదు. లోకములను అనేకమైన మంచి చెడు ఉన్నప్పటికీ కూడా ప్రపంచాంతానికి కూడా మంచిని ప్రబోధించిన పరిశుద్ధ లేఖనం నీ చేతిలో ఉంది. ప్రపంచానికి మరి రకరకాలైన చట్టాలు తయారు చేయడానికి బ్రిటిష్ వారు తీసుకున్న కొలమానం మీ అందరికీ తెలుసు. ఈ పరిశుద్ధ గ్రంథము మాత్రమే. ఈ గ్రంథము నుంచే రకరకాలైన చట్టాలు సిద్ధపడ్డాయి. ఇదిగో ఈ చట్టము, ఈ పరిశుద్ధ లేఖనము నీ చేతిలో ఉంది. కాబట్టి నువ్వు అనుదినము చదువుకుంటే నువ్వు సత్ప్రవర్తన కలిగిన క్రైస్తవుడుగాను, ఒక నిజమైన క్రైస్తవుడుగాను, సుంపైన సువాసన కలిగిన క్రైస్తవుడుగాను, దేవుడు మెచ్చిన మంచి నమ్మకమైన దాసుడుగా నీవు ఉంటావు. లేక ఇది చదవకపోతే నువ్వు విడిపోతున్నావో నీకు తెలవదు. వారంకి ఒక పర్యాయం నువ్వు వచ్చి విరిపోతే అది నిన్ను కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే లోకమంతా పాపపూరితమైపోయినది. ఎక్కడ చూసినా పాపం విజృంభించింది. ఇలాంటి లోకములో నువ్వు జీవించాలి, నువ్వు భక్తి కలిగి ఉండాలి, నువ్వు శక్తి కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును మాత్రమే ఆశ్రయించాలి. ఇక వాక్యమునికి వెళదాము. ఈ దినమున ప్రార్థన ప్రవర్తన ఫలమేంటో మనము జ్ఞాపకము చేసుకుందాము. ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం మనందరం కూడా చదువుకున్నాం. మరొకసారి చదువుకుందాం, వినండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను ఏం చేసేవాడట చెప్పండి? యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును, పరిశీలించువాడును, పరిశోధించువాడును. 2 మాటలు, అద్భుతమైన మాటలు. దేవుడు అంటున్నాడు ఏంటంటే ప్రతి మానవుడు వాని యొక్క క్రియలను బట్టి, వారు జీవించే జీవిత విధానాన్ని బట్టి, వారికి ఉన్న భక్తిని బట్టి నేను వారికి ఒక ఫలముని ఇవ్వబోతున్నాను, ఒక జీతం ఇవ్వబోతున్నాను. లోకంలో ఏ రకంగా మనము చేసే ఉద్యోగాన్ని బట్టి మనకు జీతం ఇస్తారో నెలగాటముతో, అదే రీతిగా దేవుడు కూడా మన సత్ప్రవర్తన బట్టి మనకి ఫలం ఇస్తాడట. నీలో సత్ప్రవర్తన బదులుగా దుష్ప్రవర్తన కనుక నువ్వు కలిగి జీవించినట్లయితే ఆ ఫలం వేరుగా ఉంది. అది చివరిలో మీకు తెలియజేస్తాను. సత్ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే మనమందరము కూడా క్రైస్తవులము. క్రీస్తును స్వీకరించిన మనమందరము కూడా క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి రావాలి. క్రీస్తుని మనలోనికి ప్రతిబింబించుకునే వారముగా ఉండాలి. కాబట్టి వాని క్రియలను చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన దగ్గర జీతము సిద్ధముగా ఉందట. అయితే ఈ జీతము నీకు నువ్వు మంచివాడుగా అనుకుంటే కాదు, లోకము మంచివాడంటే కాదు, కానీ యెహోవా దేవుడైన దేవుడు నీ అంతరంగములు పరిశీలించి పరిశోధించేవాడట. ఆయన ముందు నువ్వు నిర్దోషిగా కనబడాలి, ఆయన ముందు నువ్వు పవిత్రుగా కనబడాలి, ఆయన ముందు నమ్మకమైన దాసులు అనిపించుకోవాలి. కానీ లోకమంతా నిన్ను మంచివాడు కంటే నీ అంతరంగం అంతా చెడిపోతే లాభం లేదు.
సంఘాల్లో మనము చూస్తుంటాము. సంఘ పెద్దలుగాను సంఘ కాపరులుగా ఉన్న వారి యొక్క భక్తి జీవితం మనం చూసినప్పుడు ఈ లోకములో నువ్వు దేవుని సేవకుడుగానో ఒక విశ్వాసిగానో ఒక సంఘ పెద్దగానో నువ్వు నిర్ణయించబడవచ్చును. కానీ ఇదిగో దేవుడు మట్టికి నీ అంతరంగాన్ని పరిశీలిస్తాడట. ఆయన పరిశీలించేది వట్టిగా పరీక్షించడము కాదు, కానీ ఆయన పరిశోధిస్తాడు అని మాట వింటున్నాం మనమందరము కూడా. తెలుగులో మంచి భావంతో మాట ఉంది ఇక్కడ, ఇంగ్లీష్లో భావం కంటే కూడా పరీక్షించడము పరిశోధించడము ఇట్స్ ఎ క్వైట్ డిఫరెన్స్. రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. పరిశోధించడం అంటే ఒక అంశమును తీసుకొని చాలా లోతుగా రూట్ లెవెల్ వరకు వెళ్ళడము పరిశోధన. పరిశోధించే వాళ్ళని మనం అంటాము శాస్త్రవేత్తలు అంటాం, అంతే కదా. ఇంకేమంటామని చెప్పండి? పరిశోధించిన వారిని ఏమంటామో చెప్పండి? సమాజంలో వాళ్ళని డాక్టరేట్గా గౌరవిస్తాము. డాక్టరేట్ ఇస్తారు, డాక్టర్ అంటారు. అంటే ఒక విషయంలో పరిపూర్ణమైన అవగాహన కలిగిన వాడు అని దాని యొక్క భావము. ఇదిగో దేవుడు కూడా నిన్ను ఆయన పరిశోధిస్తాడట, నీ అంతరంగాన్ని పరిశోధిస్తాడట. నీ అంతరంగంలో నువ్వు ఏమి మాట్లాడుతున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు, ఏమి మాట్లాడుతున్నావు, ఎక్కడికి నడుస్తున్నావు, నీ చేతులతో ఏమి చేస్తున్నావు, ప్రతి ఒక్కదాన్ని ఆయన చూస్తాడట. ప్రతి ఒక్కదాన్ని చూసి వారి యొక్క జీవిత క్రమమును బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి, అవి మంచివైనా చెడ్డవైనా, మంచికి మంచి చెడుకు చెడుగా ఆయన ప్రతిఫలం ఇస్తాడట. జాగ్రత్త సుమి, మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎలాంటి దేవుడో మనం గమనించాలి. ఆయన మాట అంటున్నాడు, ఒకని ప్రవర్తన బట్టి అంటే వారి యొక్క జీవితమును బట్టి, వాని క్రియ ఫలము చొప్పున వాడు చేసిన పనిని బట్టి ప్రతీకారము చేయుటకు యెహోవానైన నేను పరిశీలించువాడను, పరీక్షించువాడను. మరి ఈ దేవుని దగ్గర నీ అంతరంగాన్ని, నా అంతరంగాన్ని ఆయన పరిశోధించినప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా కనబడుతున్నావా, పాపిలా కనబడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు పాపిగా కనబడితే నీకు కలగబోయే ఫలము వేరు. నీవు పరిశుద్ధుడుగా నీవు ఉన్నట్టయితే నీకు కలగబోయే ఫలము వేరు. ఫలములు వేరు ఫలములు, రెండు కూడా ఫలములులా మాటతో మాట్లాడుతున్నాడు. కానీ రెండింటి యొక్క భావాన్ని చివరిలో మీకు నేను విడమర్చి చెప్తాను. మొదటిగా ఫలాలు ఉన్నాయని, మంచి ఫలం ఉందని, చెడు ఫలం ఉందని మనకి అర్థము కావాలి. ఏదైనా తోటలో మంచి చెడులను వివేచించే ఫలం ఉంది, మరొక ఫలం ఉంది. దాని పేరు చెప్పండి, జీవవృక్ష ఫలము. అదే రకంగా నీవు నేను కూడా ఏ జీవితం, మన కర్మ ఎలాంటిది? చాలామంది లోకం అంటారు కదా, వాడి కర్మరా అంటారు. కర్మ అంటే ఏంటి? చేసుకున్న వాడికి చేసుకున్నంత ఫలం. మరి నువ్వేమి చేస్తున్నావు? మంచి పని చేస్తున్నావా, చెడు పని చేస్తున్నావా? నీ జీవితము దేవుని యొక్క దగ్గరగా నువ్వు ఉన్నావా, దేవునికి నువ్వు దూరముగా ఉన్నావా? తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నావా, లేకపోతే తండ్రి ఇంట ఉండి కూడా తప్పిపోయిన పెద్ద కుమారుడు వలె ఉన్నావా? ఇద్దరు కూడా తప్పిపోయారు, మీకు తెలుసు కదా. చిన్న కుమారుడు తప్పిపోయాడని మీరు అందరూ కూడా అనుకుంటారు. పెద్ద కుమారుడు ఎట్లా తప్పిపోయాడు? ఇంట్లోనే ఉన్నాడు కదా, అయ్యని విడిచిపెట్టలేదు కదా. ఎట్లా తప్పిపోయాడంటే వాడు ఏమని చెప్పండి, చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాడికి ఈర్ష్య వచ్చింది. అంటే తప్పిపోయినట్టు కింద లెక్కనే కదా. ఇద్దరు కూడా తప్పిపోయారు. ఒకడు తండ్రితో ఉండి తప్పిపోయాడు, ఒకడు తండ్రిని విడిచి తప్పిపోయాడు. ఇద్దరు కూడా తప్పిపోయారు. మనం కూడా సంఘములోనే ఉన్నాము. సంఘములో ఉండి తప్పిపోతున్నామా, లేకపోతే సంఘాన్ని విడిచి తప్పిపోతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ప్రతి వానికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి యెహోవానగు నేను అంతరింద్రియములను నేను పరిశోధించువాడును, పరీక్షించువాడును అంటున్నాడు. ఇక మనం ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. నేను నిన్ను మోసము చేయవచ్చును, నువ్వు నన్ను మోసము చేయవచ్చును, మనమందరం కలిసి లోకమును మోసము చేయవచ్చును, కానీ నీవు నేను ఎవరిని కూడా మోసము చేయలేని ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే నీ సృష్టికర్త, నా సృష్టికర్త. ఆయన సర్వమును ఎరిగినవాడు, సర్వ మానవాళి యొక్క హృదయమును అంతరంగంలోనికి వెళ్ళి పరిశీలించగలిగిన వాడు. ఆయన కన్నులు ఎలాంటివంటే ఎక్స్రేస్ కంటే కూడా చాలా బలమైన రేసు ఆయన రేసు. ఆయన సముద్రపు యొక్క అడుగు భాగమును చూడగలడు, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగే మార్పును చూడగలడు, మానవుని యొక్క అంతరంగమును కూడా ఆయన పరిశీలించగలడు. ఇంత
శక్తి కలిగిన దేవుని యొక్క నామములో నువ్వు జీవిస్తున్నావు, జాగ్రత్త సుమి. కాబట్టి దేవుడు అంటున్నాడు, వాని వాని యొక్క ఫలములు ఇచ్చి, యోహాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములు పరీక్షించువాడను. ఇక మనకి వేరే విషయంలోనికి వెళదాము. దయతో గమనించి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా 32:19 చూడండి. ఒకళ్ళు 32:19 వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఇక్కడ బాగా వినాలి. మనమందరం అనుకుంటాం నేను గొప్పవాడు అనుకుంటున్నాము. దేవుడు ఏమంటున్నాడు చదవండి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. నీవే గొప్పవాడు. నీకంటే ఆయన కంటే ఆలోచించే వాళ్ళం ఎవరం కూడా గొప్పవాళ్ళము కాదు. నీవే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఆయన ఎలాంటి వాడట? ప్రతి వాని యొక్క క్రియలు జరిగించే విషయంలో శక్తి కలిగిన వాడైన. ఆయన శక్తి ముందు మన శక్తి ఎందుకు పనికిరాదు. ఆయన నోటు వాక్కుతో భూమిని నీటిని వేరు చేశాడు. ఆయన నోటు వాక్కుతో ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను సిద్ధపాటు చేశాడు. ఆయన నోటు వాక్కుతో ఆయన గలిలయ సముద్రమును ఆ యొక్క నీటిని ఆపగలిగాడు. ఆయన నోటి వాక్కుతో చనిపోయిన లాజరు రా అంటే 4 దినాలు కూలిపోయిన లాజరు బయటికి వచ్చాడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయనలో శక్తి ఉన్నది. ఆయన శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. ఈ మాటలు మనకు అర్థము కావాలి. ఆలోచనల విషయంలో ఆయన గొప్పవాడు. పనులు జరిగించే వారి విషయంలో ఆయన శక్తి సంపన్నుడు. ఆయన కంటే గొప్పగా పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. తర్వాత అంటున్నాడు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ, నరపుత్రులు బాగా వినాలి, నరపుత్రుల యొక్క మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఆయన కన్నులారా చూస్తాడట. ఆయన కన్నులు ఎట్టి ఈ భూమి మీద 700 చిల్లర కోట్ల జనాభా ఉన్నారు. సరిగ్గా నా జ్ఞాపకం లేదు. కానీ అన్ని కోట్ల మంది యొక్క ప్రతివాని మార్గమును చూస్తారట ఆయన. అంటే నువ్వు చీకటిలో నడిచినా, సముద్రపు భూగర్భంలోనికి వెళ్ళినా, సముద్ర గర్భంలోనికి వెళ్ళినా, చంద్రమండలంలో ఉన్నా, మరో గ్రహంలో నువ్వు ఉన్నా కానీ గాక ప్రతివాని మార్గమును ఆయన చూస్తారట. ఆయన శక్తి గలవాడు, సంపన్నుడైన దేవుడట ఆయన. ఇంత గొప్ప దేవుడు ఆయన. అయితే ఆయన ఏం చేస్తాడట? ప్రతివానికి చదవమ్మా. వారి క్రియాఫలమును బట్టి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై, అందరికీ, మంచివాడికే గాని చెడ్డవాడికే గాని, క్రైస్తవుడికే గాని అన్యుడికే గాని, ప్రతి వానికి అందరికీ ఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని, మన మార్గాలన్నిటిని కూడా ఆయన కన్నులతో చూస్తూ ఉన్నాడట. సో వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి మనం ఎక్కడ కూడా తప్పించుకోలేం. జాగ్రత్త. నన్ను చూడ్డానికి ఒక ఆయన ఉండడం భయం కలిగి ఉండాలి మనమందరం కూడా. ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రతి అణువును, ప్రతి అడుగును, ప్రతి ఆలోచనని కూడా అది క్రియారూపకంగా రాకమునిపే హృదయంలో కలిగిన ఆలోచన కూడా గ్రహించగలిగే దేవుడు అని మనమందరం కూడా నమ్మిక కలిగిన వారముగా ఉండాలి. అయితే నీవు నేను మనందరం కూడా మన మార్గమును చూసే దేవుడు, మన మార్గమును పరీక్షించే దేవుడు అని మనకు తెలిసిపోయింది. అయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు. క్రియ అంటే మీకు అర్థం కావాలి. పని చేయడం అంటే ఒక పని చేయడం, పూర్తి చేయడం. ఇప్పుడు నా అంతరంగంలో వాక్యం చెప్పాలనుకున్నాను. ఇది నా అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన.
దీన్ని కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? ఇది క్రియ అయిపోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన, అంటే దేహం అంటే ఈ యొక్క శరీరముతో, ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? పాపపు కళ్ళు ఉన్నాయి, ఇంకా చెప్పండి, అబద్ధములాడే నాలుక ఉంది, మోసము చేసే నాలుక ఉంది, పాపము కొరకై చేయడానికి చేతులు ఉన్నాయి, పాపానికి పరిగెత్తడానికి పాదములు ఉన్నాయి, పాపమును ఆలోచించడానికి అంతరంగములో హృదయం ఉన్నది. అందుకని ఇక్కడ అన్నిటిని కలిపి ఒకే మాట అంటున్నాడు, దేహముతో జరిగించినది ఏదైనా కానిగాక, ఈ కాలుతో కానీ, చెయ్యితో కానీ, కంటితో కానీ, నోటితో కానీ, చెవితో కానీ, నీ అంతరంగంలో ఉన్నటువంటి దానితో కానీ గాక, నువ్వు ఏది జరిగించినా కానీ ప్రతి దానికి ప్రతిఫలము కలదు. మనమందరము కూడా ఏ ఫలము తీసుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. అద్భుతమైన ఫలము కావాలా? ఆశీర్వాద ఫలము, లేక శాపగ్రస్తమైన ఫలము కావాలా? అది మనం ఆలోచించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశములు మానవుని సృజించింది నరకానికి పంపడానికి కాదు. నరక పాత్రను చేసి వాళ్ళు ఆ నరకములో ఏడుస్తూ ఉంటే ఆయన ఆనందించే షాడిస్ట్ మైండ్ కలిగిన వాడు కాదు. ఈ మానవులు ప్రేమించి పరలోకం నుంచే భూలోకానికి దిగి వచ్చిన మహోన్నతుడు ఆయన. అంతేకాదు, కానీ ఆయన ఏం చేశాడంటే ఆది కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఉన్న మనందరికీ ఒక రక్షణార్థమై ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు నేను మనమందరము కూడా నా దేహముతో మనము చేసిన ప్రతి దానికి ఫలం అనేది మనం పొందుకుంటాము. మనము చేసిన ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది అని అంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే, మనము ఒక దెబ్బ కొడితే వారేం చేస్తారు చెప్పండి? ప్రతిక్రియ ఉంటుంది కదా. దెబ్బకు దెబ్బ కొట్టగలుగుతారు. నువ్వు గట్టిగా కొట్టగలిగితే వాడు చట్టుగా, వాడు బక్కోడైతే కొంచెం చిన్న దెబ్బన కొట్టగలుగుతాడు. నీవు ఒక తిట్టు తిడితే వాడు కూడా ఒక తిట్టు తిట్టగలుగుతాడు. అదే రకంగా దేవుడు అంటుంటే, చర్యకు ప్రతి చర్య, నీవు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను. అది మంచిదైనా చెడ్డదైనా, అది దేవుతో జరిగించిన మంచైనా చెడైనా, ప్రతిదానికి ఒక దినమున న్యాయ తీర్పు ఉందని ఆయన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము పోయిన ఆదివారం నాడు మనము మంచి క్రియలు చేస్తే పరలోకంలో మనకు కలిగే అద్భుతమైన ఆశీర్వాదాల గురించి మనం విన్నాం. మనమందరం కూడా అక్కడ 5 రకాలైన కిరీటాలు, 16 రకాలైన బహుమతులు మనకు అక్కడ విన్నాము. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజమైన క్రైస్తవుడుగా నీవు జీవిస్తున్నట్టయితే, నీ అంతరంగాన్ని స్వాధీనంలో పెట్టుకున్నట్టయితే, నీవు దేవునికి భయపడి నువ్వు జీవించినట్లయితే, దేవుని కొరకు మంచి పనులు నువ్వు చేసినట్టయితే, ఇదిగో దేవుడు ఇవ్వబోయే పరలోకంలో బహుమానం నీకు ఉంటుంది. పరలోకంలో నీ కొరకు కిరీటం ఉంటుందని మనం పోయిన ఆదివారం మనం గమనించాము. ఇదిగో నీ క్రియలు ఎలాంటివి? నీవు ఆ క్రియలు మంచి క్రియలు, దేహంతో జరిగించింది మంచిదైనా చెడ్డదైనా, దాని యొక్క ఫలం పొందుకుంటావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మందరం కూడా ఏం చేయాలని చెప్పండి? ప్రతి వాడును పొందినట్లు మనమందరమును. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానో, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా, కెనడానో, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇక్కడ లోకంలో ఎక్స్క్యూజ్ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో నీ పరిస్థితిని బట్టి నేను కోర్టు రాలేని ప్రైమ్ మినిస్టర్ అంటే కోర్టు ఒప్పుకుంటుంది. అదే సామాన్యుడికైతే తప్పనిసరిగా రావాలంటుంది. కానీ దేవుని దగ్గర మట్టికి ఇలాంటి భేదం ఏమీ కూడా లేదు. ప్రతి వారికి కూడా వారు ఎవరైనా కానీ గాక, ఈ లోకంలో ఎంత రాజైనా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర ప్రత్యక్షం కావాల్సిందే. అది రాజైన దావీదే కావచ్చు, రాజైనటువంటి అబ్రాహామే కావచ్చు, ఆరంభ అవిశ్వాసే కావచ్చు, ఎవరమైనా కానీ ఆయన యొక్క న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనకివ్వబోయే బహుమతి తీసుకోవాలి. అది మంచివా చెడ్డవా? మంచివైతే మంచి బహుమానాలు దొరుకుతాయి, చెడ్డవైతే ఒకే ఒక బహుమానం. ఏంటి చెప్పు? నా ఎడం పక్కన ఏముందన్నాడు? నిత్యాగ్ని కలదు. ఈ నిత్యాగ్నిలో పడిపోమని అక్కడికి పంపిస్తాడు. ఇదిగో నీకు నిత్యాగ్ని కావాలా, నిత్య జీవము కావాలా, ఆనందకరమైన జీవితము కావాలా, మహిమకరమైన జీవితము కావాలా, ఏ జీవితము కావాలో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క క్రియలు, నీ యొక్క వ్యక్తిగత జీవితము ఏ రకంగా కట్టబడుతుంది?
అది ఆత్మీయ సత్యముతో కూడుకున్నదా, లేకపోతే ఆత్మీయ అసత్యముతో కూడుకున్నదా? ఏది అది నువ్వు ఆలోచించాలి. అది ఆలోచించాలంటే నేను ఒక్కరోజు నీకు చెప్తే సరిపోయేది కాదు, రోజు చెప్తే సరిపోయేది కాదు. కానీ ఇదిగో అందుకనే నీకు నాకు మనందరికీ పరిశుద్ధమైన గ్రంథముని చేతికి ఇచ్చాడు, మన భాషలో ఇచ్చాడు. తెలుగు వారికి తెలుగులోను, తమిళం వారికి తమిళంలోను, కేరళ వాళ్ళకి కేరళలోను, అన్ని భాషలు, ఏ భాషలు ప్రపంచంలో మాట్లాడే ప్రతి భాషలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రింట్ చేయబడ్డది. ఇదిగో నువ్వు దీన్ని చదవాలి, దీన్ని చదివి నీ అంతరంగాన్ని పరిశీలించుకోవాలి. ఇది దీని యొక్క అద్దం వలె నువ్వు చూసుకోవాలి. ఇది నీ ఆత్మీయ అద్దము. ఈ అద్దాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. ఇదిగో మనమందరం ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అదేందండి, చనిపోయాముగా ఎలా ప్రత్యక్షమవుతాము అని మీరు అనుకుంటే, నేను అనుకుంటే, ఆయన అనే మాట అపోస్తలుడైన పౌలు ఒక చిన్న మాటతో మనకి జ్ఞాపకం వచ్చేస్తాడు. మన జ్ఞానానికి సరిపోయే మాటతో చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, కడబూర మోగ్గానే మీరందరూ లేస్తాడన్నారు. కానీ పౌలు గారు ఎంత చిన్న ఉదాహరణ చెప్పారంటే, ఈ గోధుమ గింజని ఏం చేయాలి, భూమిలో వేస్తే అది ఏమవుతుందో చెప్పండి, చనిపోయి దండకలు ఏమొస్తుంది, ఒక అంకురము పుట్టుకొని వస్తుంది. ఆ అంకురం ఏ రకంగా పుట్టుకుందో అదే రకంగా మనిషి కూడా చనిపోయిన వాడు తిరిగి అంకురం పొందుకుంటాడు. పౌలు గారు చాలా సింప్లిఫై చేశాడు, మనందరికీ అర్థము కావాలని. కాబట్టి దీంట్లో డౌట్ లేదు, మనమందరము కూడా మనము చేసిన క్రియలను బట్టి మనమందరము కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మనం వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, బలా చెడ్డ దాసుడా, లేక బలా మంచి నమ్మకమైన దాసుడా, ఏ మాట అంటాడో మీ అంతరంగానికి మీకే తెలుసు. ఎందుకంటే నీ అంతరంగము నీకు తెలుసు, నీ అంతరంగము నీ దేవునికి తెలుసు. అది ఎవరు కూడా గుర్తించలేరు, అది ఎవరితో సాధ్యము కాదు. నీ అంతరంగాన్ని పరిశీలించగలిగిన వాడు, పరీక్షించగలిగిన వాడు ఏకైక దేవుడు ఈ భూమి మీద కానీ పరలోకములో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో ఆయన అంటున్నాడు, అయ్యా ఒక దినమున నా దగ్గరికి వస్తావు. అందుకే భూమి మీద బ్రతికిన కొద్ది దినాలు, అది 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించినా కానీ గాక ఒక్క దినమున నా దగ్గరికి వస్తావు అనేది మటుకు నువ్వు మర్చిపోబాకు. వచ్చిన దినమున నేను అడుగుతాను, ఓ నా కుమారుడా, నీకు ఆస్తినిచ్చాను, జ్ఞానం ఇచ్చాను, అందమునిచ్చాను, ఉద్యోగాన్ని ఇచ్చాను, నీకు సమస్త కుటుంబాన్ని ఇచ్చాను, సంతానాన్ని ఇచ్చాను, నా కొరకు నువ్వేమి చేశావు? ఆయన అడిగే ప్రశ్న, దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. మనమందరం కూడా త్యాగము చేయకపోతే క్రీస్తు సువార్త ఎలా ప్రకటించబడుతుంది? ఒకవేళ కనుక ఫారినర్సే కనుక రాకపోతే, ఆ మిషనరీసే కనుక రాకపోతే ఈ క్రీస్తు మనకు తెలిసేవాడా? ఈ పరిశుద్ధ గ్రంథం మన దేశానికి వచ్చేదా? ఒకసారి మీరు గమనించండి. ఈ గ్రంథం వచ్చి నీ చేతిలో, నా చేతిలో, మనకు నచ్చిన భాషలో చదువుకోవడానికి, మనకు నచ్చిన సమయంలో చదువుకోవడానికి. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. ఇది పడుకున్నప్పుడు చదవకూడదని కానీ, మంచంలో కూర్చొని చదువుకోకూడదని కానీ, లేకపోతే పడుకొని ఏదైనా నీ వీలును బట్టి నువ్వు చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ పేషి మీరు అనుకోవచ్చు పడుకొని బైబిల్ చదవకూడదని, తప్పని నేను అంటున్నాను. ఎట్లా వినండి, ఒక అనారోగ్యం మనిషి లేవలేని స్థితిలో మంచం మీద పడుకున్నాడు, ఆయన బైబిల్ చదవకూడదా? చాలామంది ఇలాంటి తప్పుడు బోధలు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నీ శరీరం సహకరిస్తే కూర్చొని చదువు, ఆశ పెట్టేసుకొని కూర్చో, కింద కూర్చొని చదువు, మరి ఇంకా రకరకాల భంగిమలో నువ్వు ఆ బైబిల్ చదువు. కానీ ఒకవేళ కనుక నీకు పరిస్థితులు అనుకూలించకపోతే, నీవు లేవలేని పక్షంలో నీవు ఉంటే, నీ పడక పక్కన ఏముండాలి చెప్పండి? నీ పరిశుద్ధ గ్రంథం ఉండాలి. నీకు వీలు కలిగినప్పుడల్లా దానిలో నీ అర్థాన్ని, నీ హృదయాన్ని చూసుకోవాలి. ఎక్కడెక్కడ పొరపాటు చేశాను, ఎప్పుడు అబద్ధం ఆడాను, ఎప్పుడు మోసము చేశాను, ఎప్పుడు ధనాపేక్ష నా హృదయంలోనికి వచ్చిందని. ఇదిగో దేవుని దాసులు వారి యొక్క ప్రాణ త్యాగము చేసి ఈ దేశానికి వచ్చి, వారంతా కూడా ధనమును తీసుకొని వచ్చి మన దేశంలో కృమ్మరించి, మనందరి కొరకు స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, విద్యా సంస్థలు కట్టి, ఇదిగో నిన్ను మనందరికి కూడా ఈనాడు చదువుకునే వారిగా చేశాడు. వారే గనుక లేకపోయినట్టయితే ఈ బడుగు వర్గమైన మనమందరం ఎక్కడ ఉండేవారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ బడుగు వర్గం అంతా కూడా ఏమి చేయవలసి వచ్చేదో ఒకసారి మీరు ఆలోచించుకోనండి. ఇంత గొప్ప త్యాగము చేసిన ఆ మహానుభావుల యొక్క త్యాగమును
మనము నిర్లక్ష్యము చేయకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటా మనము కూడా ప్రభు కొరకు పని చేద్దాము. అంతేగాని నాకెందుకులు అనుకున్నావా? దేవుడు ఆ రోజున అడుగుతాడు నిన్ను, ఇదిగో నేను నీకు ఇంత సమయం ఇచ్చాను, నువ్వు ఎందుకు నా పని చేయలేదు? ఇందాక మనం చదువుకున్నాం పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం అక్కడ చదివాము, మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం అని అన్నాడు ఆయన. మనమందరం కూడా విలువగలిగినటువంటి రాళ్ళుగాను సజీవమైన రాయి దగ్గరకు మనమందరం కూడా వచ్చాము. సజీవమైన రాయి దగ్గరకు, వెలగల రాయి లాంటి కలిగినట్టు ఆ దేవుడి దగ్గరకు వచ్చిన మన జీవితం లోపల ఇదిగో నువ్వు వెలగలిగిన వాడిగా ఉన్నావా, వెలలేని వాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఒక దినం నిన్ను అడుగుతాడు. అడిగిన సమయంలో నువ్వు ఏమి చేస్తావు, ఆయనకి ఏమి జవాబు చెప్తావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ నువ్వు ఆలోచించుకోలేకపోతే దేవుడు నీకు ఆ న్యాయపీఠం నుంచి నిన్ను ప్రశ్నిస్తాడు. అక్కడ నువ్వు జవాబు చెప్పాలి. అక్కడ నీళ్లు నమిలినా, తల కిందికి వంచినా, జవాబు చెప్పపోయినా ఆయన మొత్తం ఆయన దగ్గర రికార్డు చేయబడ్డది. ఎందుకంటే ఆయన అన్నాడు కదా 32:20 అన్నాడు ఏంటంటే, ఆయన ప్రతి వారి యొక్క మార్గమును ఆయన కనులు చూచును అని అన్నాడు. ఆయన సాక్ష్యం పెడతాడు. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి జాగ్రత్త సుమి అని అంటున్నాడు. ఇక చేసుకున్న వాడికి చేసుకున్నంత ఫలం, చేసుకోలేకున్న వాడికి వాడిష్టం. అయితే వాని యొక్క క్రియలను బట్టి ఫలము దేవుడిచ్చేవాడు. ఈ దినమున చెడ్డ ఫలం గురించి మనం మాట్లాడుకుందాం. చెడ్డ ఫలం గురించి చేద్దాము. ఒక చెడ్డ వ్యక్తి, ఒక చెడ్డ రాజు తను చేసినటువంటి పాపమునకు దేవుడు వారికి ఏ శిక్ష విధించాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు? రాజును విడిచిపెట్టడు, యాజకుని విడిచిపెట్టడు, ధనవంతుని విడిచిపెట్టడు, గుణవంతుని విడిచిపెట్టడు, శాస్త్రవేత్తను కూడా ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలమిచ్చుట కొరకు ఆయన దగ్గర జీతం ఉందని అంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఏంటో ఒక్కసారి చూద్దాము. నిర్గమాకాండము రండి. నిర్గమాకాండము 1వ అధ్యాయానికి రండి. 1:15 చదివితే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. అక్కడ ఫరో రాజు గురించి మాట్లాడతాడు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ చాలమ్మ రాజు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మంత్రసానులు పిలిచారు. ఏ మంత్రసానులు పిలిచాడు? హెబ్రీ మంత్రసానులు పిలిచారు. బాగా మనం వినాలి ఇక్కడ. అయితే పిలిచి ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది మామూలు చర్య కాదు. ప్రపంచంలో ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఈ దుర్మార్గమైన చర్య. ఇక్కడ చూడండి 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా, ఈ 2 పేర్లు కూడా ఒకే రాజుకు సంబంధించింది. ఆ కాలంలో పరిపాలించే ఐగుప్తు రాజు యొక్క పేర్లు ఈ 2 కూడా ఒకే, 2 వేరు పేర్లు కానీ ఒకే వ్యక్తి అను హెబ్రీయుల మంత్రసానులను పిలిచాడట. ఆయన పిలిచి, అమ్మా మీరందరూ కూడా నాకు ఒక సహాయము చేయాలి. మీరేం చేయాలికైనా, నేను రాజును కాబట్టి నా మాట మీరు వినాలి. హెబ్రీ స్త్రీలు ఎవరైనా కానీ, హెబ్రీలు అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం అయిన వారు ఎవరైనా కానీ ఒక స్త్రీ తను గర్భవతి అయి నిండు శూలాలై గర్భము అదిగనగా ఆమె ప్రసవించే సమయంలో మీరు మంత్రసానులు కాబట్టి మిమ్మల్ని పిలిచి వాళ్ళు గనక ఒకవేళ మంత్రసానితనము మీరు చేసినట్లయితే ఆ పుట్టే కుమారుడు గనక అయితే వాడిని ఏం చేయాలి? పురిట్లోనే చంపివేయాలి. ఆడపిల్ల అయితే బ్రతకనియాలి. ఎందుకు? వీటితో మనకి ఏం భయం లేదు. 10 లక్షల ఆడవాళ్ళు ఉన్నా కానీ గాక మగవారితో సమానము కాదు, యుద్ధానికి పనికిరారు కాబట్టి. అయితే ఏమన్నాడంటే, మీరందరూ కలిసి నాతో ఏకీభవించండి, నా ఆజ్ఞను పాటించండి. మీరందరూ కూడా మగ పిల్లవాడు ప్రతి వాడిని కూడా చంపివేయాలి, ఆడపిల్లలైతే బ్రతకనివ్వాలి. అయితే ఈ హెబ్రీ స్త్రీలు ఏం చేశారు? ఏం చేసి చెప్పండి, రాజుకి ఏం జవాబు చెప్పారు? ఆ మాట చదవమ్మా. అందుకు ఆ మంత్రసానులు 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక, రాజు చెప్పిండని ఎగిరిపడేవాళ్ళు, రాజు చెప్పిండని విని చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఇవాళ మనము చూస్తూ ఉన్నాము కదా.
మన పక్క రాష్ట్రంలో 3 గొప్ప గొప్ప పోలీసు అధికారులు తీసి పక్క పారేశారు. ఎవరు చెప్పారని? ఎవరో చెప్పారని, ఏదో తప్పు చేశారని. కానీ ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఇదైతే మంత్రులు చెప్పే మాట. కానీ అప్పుడు ఎవరు చెప్పారు? ఒక రాజ్యానికే రాజు, వారందరూ కూడా ఆయన దాసత్వంలో బతికేవారు వీళ్ళందరూ కూడా. కానీ ఈ స్త్రీలు ఎలాంటి స్త్రీలు అంటే దేవుడు అంటే భయం కలిగిన వారు. మీరు దైవుడు అంటే భయం కలిగిన వాళ్ళేనా? భయం కలిగిన వాళ్ళేనా? భయం కలగలేకపోతే భయం కలిగిన వారుగా జీవించండి. ఈ స్త్రీలు రాజాజ్ఞను నిర్లక్ష్యం చేశారండి. బాగా గమనించాలి. మనం అనుకుంటాము దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ ఎవరు? ఒక స్త్రీలు. ఎవరు వీళ్ళు? మంత్రసానితనం చేసే స్త్రీలు. వీళ్ళు రాజు మాట నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే అదేంటి? పాపము. ఎలా పాపం చెప్పండి? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. అక్కడ ఎందుకు పాపం అక్కడ చెప్పాడు, చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. లేదు, ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం. 9:6. నరుని యొక్క రక్తము చిందించిన వాని యొక్క రక్తము నరుని వలననే చిందింపబడును. నరుడు వలె చిందించబడతాయి. ఏ మనిషి అయితే ఒక మనిషిని చంపుతాడో ఆ మనిషిని మరొక మనిషి చంపేస్తాడట. ఇది శిక్ష అండి ఎవరికైనా కానీ గాక. అంటే మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు? మానవుడికి లేదు. దేవుడికి ఒక్కడికి మాత్రమే. బ్రతికించగలవాడు, చంపను గలవాడు, 2 చేయగలిగిన వాడు. అయితే ఎందుకు మానవుని చంపకూడదని దేవుడు అన్నాడు? ఇది ఒక లాజిక్ పాయింట్. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క స్వరూపము. ఆయన అంటాడు కదా, మనము నరులను చేద్దాము రండి, వారు మన స్వరూపములోను మన పోలికలను ఉండేలాగా చేద్దాం వాళ్ళని. అంటే ఆయన స్వరూపాన్ని గనక మనం అవమానించినట్లయితే, ఆయన పోలికని గనక మనం చంపినట్లయితే మనకు కూడా శిక్ష ఏదంటే చంపబట్టమే. ఇది ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. అయితే హెబ్రీ స్త్రీలు ఏమైపోయారంటే దేవుని మాటని వారు లెక్కించారు, కానీ రాజు మాట లెక్కించలేదు. రాజు మాట వారికి లెక్కలోకి లేదు. ఎందుకంటే దేవునికి భయపడాలి. మొదటగా భయపడాల్సింది ఎవరికి చెప్పండి? దేవుడికి భయపడాలి. రెండవదిగా ఎవరికి భయపడాలి? దేశంలో ఉన్న చట్టాలకు మనం భయపడాలి, రాజ్యాంగానికి భయపడాలి. అయితే మొదటిగా మీరు చూశారు, స్త్రీలే కానీ మంత్రస్థానులే కానీ ఏమాత్రము భయపడకుండా వారంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించాలనుకున్నారు. వారు శిరసా వహించాలనుకొని ఆ మాట చదువుకుందాం. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా దేవునికి స్తోత్రం. ఇది కావాలి. దేవునికి భయపడే జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఏ మాత్రము కూడా భయపడకుండా మంత్రస్థానులు ఏం చేశారు? మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఏం చెప్తున్నారు? నేను చెప్పింది ఆజ్ఞ ఏంటి, మీరు చేసేదేంటి? నేను ఏం చెప్పాను మీ అందరికీ? మగ పిల్లవాడికి ఏం చేయాలి? చంపిపారేయాలి. మీరేం చేస్తున్నారు? బ్రతికిస్తున్నారని అన్నాడు. నిజంగా ఎంత యుక్తిగా వీళ్ళు ఆన్సర్ చేశారంటే ఏమన్నారు ఎరికేనా? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీ లాంటి వారు కాదు. వాళ్ళు చాలా తెలివి కలిగిన వారు. ఎంత జ్ఞానయుక్తము కలిగిన వారంటే, మేము వెళ్ళేసరికి వాళ్ళు ప్రసవిస్తున్నారు. మగపిల్లడు కాబట్టి మేము ఏమి చేయలేని పరిస్థితి మాది. ఇవాళ మీరు పేపర్లో చూసి ఉంటారు, ఈనాడు పేపర్లో రాశారు, ప్రపంచమంతా కూడా గడగడలాడిపోతుంది. ఎంత? ఒక ఆదిలాబాద్ జిల్లా అంతా, ఒక మంచాల జిల్లా అంతా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశము చుట్టూ ఇప్పటికి 7-8 దేశాలతో యుద్ధం చేస్తుంది. వాళ్ళని మోరల్ డౌన్ చేయడానికి వాళ్ళు సెల్ ఫోన్లు వాడుతున్నారని సెల్ ఫోన్లు బ్లాస్ట్ చేసింది. ఎక్కడో కూర్చొని సెల్ ఫోన్లతో ప్రమాదం ఉంది, మన లొకేషన్ దొరుకుతుంది, మనం దొరుకుతున్నామని వాళ్ళు నమ్మి పేజర్లు పెడితే పేజర్లు పేల్చివేశారు ఎక్కడో వాళ్ళు ఉండి. అయ్యో ఇది లాభం లేదని వాకిటాకి మొదలు పెడితే వాకిటాకీలు పేలిపోయి చచ్చిపోయారు. వారి స్త్రీలే కానీ వారే కానీ దేవుని జ్ఞానము ఉనికి పుచ్చుకున్నవారు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమించాడు. చుట్టూ శత్రు దేశాలు ఉన్నా కానీ గాక ఒకే ఒక నిలబెట్టాడు. వారనే మాట, యుద్ధము యెహోవాదే.
ఇది మాది కాదు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ధైర్యము కలిగి మనము దేవుని యొక్క కార్యములు చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ మంత్రసారులు అంటున్నారు, అయ్యా వాళ్ళు ఇలాంటి అలాంటి వాళ్ళు కాదు, మేము వెళ్ళేసరికల్లా వాళ్ళు డెలివరీ అయిపోతున్నారు, మేమేమి చేయాలి అని జవాబిచ్చారు. నిస్సహాయులైపోయారు. దేవుడు వీళ్ళని చంపమని ఆజ్ఞించాడు కదా, వీళ్ళని చంపగలిగారా? వాళ్ళు ఏమన్నా చంపలేకపోయారు. కొంతమందిని చంపారు, దాంట్లో అనుమానం లేదు. కానీ దేవుడు వారిని చంపాడా లేదా? చరిత్ర ఒకసారి చూద్దాము. చూడండి, అందరూ కూడా నిర్గమకాండము 12వ అధ్యాయము అక్కడ మనము చూద్దాము. చూడండి, దేవుడు వారి సంతతిని ఎట్ట చేశాడో ఒకసారి మనకు జ్ఞాపకం కావాలి. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి వానికి వాని వాని యొక్క ఫలమును ఇచ్చే దేవుడని మనకు అర్థమవుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని. అర్ధరాత్రి జరిగింది, ఎవరికి తెలియదు, అందరూ హాయిగా పడుకున్నారు. ప్రతి తల్లి తన కుమారుడి దగ్గర తీసుకుంది. అంతేకాకుండా పెద్ద కుమారుడు అయితే ఇంట్లో పడుకున్నాడు. అదే రకంగా ఫరో యొక్క ప్రథమ కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. సరసాల్లో ఉన్న వారి యొక్క కుమారుడు కూడా ఇళ్లలోనే ఉన్నారు. మహాఘోరము జరిగింది. చెడు ఆలోచించిన ఈ ప్రజలకి ఈ ఐగుప్తు రాజుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. ఏం జరిగిందో చదవమ్మ, ఇప్పుడు చదువు. సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంది తొలిపిల్లలందరినీ, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిపిల్లని, అంటే తొలి అంటే జ్యేష్ఠుడు, ప్రతి మగవాడిని అక్కడ ఆయన ఫరో అనుకున్నాడు ఏంటంటే, ఐగుప్తులైనటువంటి మన హెబ్రీలైన వీళ్ళందరినీ కూడా బాల్యంలో తీసేస్తాననుకున్నాడు. కానీ దేవుడు ఇప్పుడేం చేశాడు చెప్పండి? ఒక్కడనే కాదు, ఆయన ఏమనుకున్నాడు? హెబ్రీ సంతానాన్ని మట్టిగా తీసేయాలనుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏం ఆలోచించాడు? వారి వారి ఫలములు ఇచ్చే దేవుడు, వారి వారి క్రియలను బట్టి వారికి ఫలములు ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఈ రకంగా ఆలోచిస్తావా అని ఆయన ఏం చేశాడంటే, రాజు అయినటువంటి ఐగుప్తు రాజు యొక్క ఇంటి నుంచి మొదలు పెడితే సరస్సాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రథమ సంతానము ఆ రాత్రి చనిపోయారు. వారొక్కరేనా? ఇంకా చదవమ్మ అక్కడ. పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. లాస్ట్కు పశువుల్లో కూడా తొలి పిల్లని చంపేశాడటండి. ఎందుకు? వాళ్ళు కోరుకుందేంటి? మగ సంతానాన్ని తీసేయాలనుకున్నారు. ఇప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రథమ సంతానాన్ని దేవుడు తీసివేశాడు. ఒక సంతానం ఒకటేనంటే పశువులు కూడా దాని జ్యేష్ఠ పిల్లలను కూడా తీసివేశాడు. ఎందుకంటే వీరి ఆలోచన ఏంటి? నేరపూరితమైనటువంటి ఆలోచన. దేవుని ప్రజలైనటువంటి వారిని హింసించాలని, చంపాలని, ఆ భూమి మీద వాళ్ళని లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇదిగో ఈనాడు కూడా క్రైస్తవ జనాంగం అనేక మంది అంటున్నారు, ఈ భూమి మీద లేకుండా క్రైస్తవులను తీసివేస్తాము అని అంటున్నారు. ఇదిగో ఈ వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి వినండి. నీవు నేను గినక ఒకవేళ గినక దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ గనక కాలు లేపితే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. అలనాడు ఐగుప్తు రాజు అనుకున్నాడు, ఈ హెబ్రీ సంతానమే లేకుండా చేస్తా అనుకున్నాడు. కానీ దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జ్యేష్ఠపుత్రుని తీసేస్తాననుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనమందరం కూడా, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. చదవమ్మా. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున, శవము లేకుండా చనిపోయిన కుటుంబం లేకుండా ఏ ఇల్లు లేదట. ఎవడికి ఎవడు ఎత్తుకోవాలి, ఎవడు ఏడవాలి అర్థం కాలేదు. చనిపోయినోడికి ఎత్తకపోవాలంటే ఒక నలుగురన్న వ్యక్తులు కావాలి కదా. ఇప్పుడు ఏమైపోయింది? ప్రతి ఇంట్లో చనిపోయి ఉన్నాడు. సమాజం చేయడమే కష్టమైన పరిస్థితులు, దుర్బలమైన పరిస్థితులు దేవుడు నెట్టివేశాడు. ఇదిగో ఆయన ప్రజలైనటువంటి వారిని ఎవరి మీదైనా కనుక దేవుడు గినక వారి మీద చెయ్యి వేస్తే దేవుడు విడిచే దేవుడు కాదని మనకు అర్థం కావాలి. ఇశ్రాయేల్ని నాశనము చేయాలనుకున్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, ఎవరికి భయపడకుండా బైబిల్ ఏమన్నారు? తలవంచని మెడవంచని జనాంగము. ఎందుకంటే వారి పౌరుషము, వారి బలం ఎవరు?
వారి దేవుడైన యెహోవా మాత్రమే. ఇదిగో మనమందరము కూడా ఈ దినము నుంచి మనము కూడా పౌరుషము గల వారమై దేవుని బిడ్డలుగా నీవు నేను ఉంటే, ఇదిగో ఏ ఆయుధమును ఎదుట పనిచేయదు, ఏ ఆయుధం పనిచేయదు. మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎవరికి మనం భయపడని అవసరం లేదని మనము చూస్తూ ఉన్నాము. ఇంకా కిందికి రండి. ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి. మర్యాద పోతంటే పోనిచ్చిండా? అయ్యా మేము కొంచెం దూరం పోయి మేము మా దేవుడికి పోయి మొక్కుకొని వస్తామంటే ఏమన్నాడు? లేదని అన్నాడు. ఎప్పుడు వంగిండు? 10వది కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకున్న తర్వాత ఫరో భయపడిపోయాడు. ఆ రాత్రి వేళే మోషే అహరోనులు పిలిచాడట. మోషే అహరోనులు పిలిచాయా, మా దేశం విడిచిపెట్టిపోండా, మీరుగా మీ దండం పెడతా, నేను ఇక మీరు ఉంటే మేము బ్రతకలేము. ఎందుకంటే మీ దేవుడు మహారోషము కలిగిన దేవుడు. మా ఐగుప్తులో నా ఇంటిలో మొదలుకొని ప్రతి ఇంటిలో చనిపోయిన కుమారుడు ఎవరు కూడా లేరు, అందరూ కూడా చనిపోయారు, జ్యేష్ఠ కుమారులు. ఇక వద్దు, మిమ్మల్ని మేము భరించలేము, వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే దేవుడు ఒక మాట గమనించాలి, ఆ మాట కాడికి తీసుకుని వచ్చాడు. 35వ వచనం చదువుకుందాం చూడండి. 34 చదువుకుందాం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని, అది కూడా చేసుకోవాలి, పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. గతం పోయారు అంతే. ఎప్పుడు ఈ మాట అంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఆ వార్త రానే వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? క్షణము కూడా ఆలస్యం చేస్తే లాభం లేదు కాబట్టి పరుగు అని రాత్రి కూడా పరిగెత్తి వెళ్ళారు. అయితే దేవుడు అంతటితో వాళ్ళని పంపించలేదు, పేదలుగా పంపించలేదు. ఇక్కడ కూడా మరొక అద్భుతమైన రహస్యం ఉంది. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి, మోషే మాట ఏం చెప్పాడు? మోషే ఏం చెప్పాడు? చదమ్మా. ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకోండి. ఎందుకు? మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు, 400 సంవత్సరాలు మిమ్మల్ని బానిసలుగా చేసుకొని మీ రక్తాన్ని వాళ్ళు ఏం చేశారు? పిండేశారు, మీ చెమట పిండేశారు, మిమ్మల్ని దోచుకున్నారు. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు దోచుకున్న వాడికి దోచుకునే పాఠం చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడంటే, ఓకే, మిమ్మల్ని ఇంతకాలం దోచుకున్నారు, మీరు ఏడ్చారు కదా, మీరు ఇప్పుడు సంతోషంగా వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతే ఏం చేయాలి? మీ దోపిడికి సొమ్ముకు మీరు తీసుకొని పోవాలి. మోషే వారికి చెప్పాడయ్యా, మీరు వెళ్ళి మీ ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని అడగండి, వెండి వస్తువులు, బంగారపు వస్తువులు, విలగల బట్టలు ఏవైతే ఉన్నాయని మాకు ఇవ్వమంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు పోతుందా దరిద్రం పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఇచ్చినట్టుగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. వాళ్ళ ఇళ్ళలో ఉన్న వస్తువులన్నీ కూడా ఇచ్చేశారు. ఎందుకు? వాళ్ళు ఏమని చెప్పారు? మేము మా దేవుణ్ణి పూజించ వెళుతున్నాము కాబట్టి మాకు కావాలని అన్నారు. వెంటనే బంగారు వస్త్రాలు గినక ఇచ్చేశారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారు? మేము పెళ్ళికి వెళ్తున్నాము, ఎప్పుడు నాకు ఒకటే నగు ఉంది కాబట్టి నీది కాసేపు ఉద్దరికి నాకేం చెప్పి ఏం చేస్తారు చెప్పండి? పెళ్ళికి పోయేటప్పుడు ఈ నగేసుకొని పోతారు, ఇంకో పెళ్ళి పోయిన మరొకటి అడుక్కొని పోతారు, ఒకటొకటి అటు ఇటు. ఇదిగో వీళ్ళు కూడా ఏం చేశారకేనా? మొత్తం అడుక్కున్నారు. వెండి, బంగారము, వెలగల వస్త్రాలు అన్నీ కూడా జమ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు తీర్పు తీర్చాలనుకుంది ఒకటి కదా. ఐగుప్తులు అదేమనుకున్నాడు? మగ సంతానము లేకుండా, ఒక్కరు లేకుండా చేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మగ సంతానము జ్యేష్ఠుడు లేకుండా చేశాడు. 1, 2 వారి యొక్క శ్రమను వారు దోచుకున్నారు కాబట్టి శ్రమకు ఫలితాన్ని కూడా దేవుడిచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడంటే, నీవు మంచి పనిగా చేస్తే ఆయన దేవుడుగా నీవు గినక నిర్ణయించుకొని ఆ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీకు మంచి ఫలం, ఇశ్రాయేలుకు మంచి ఫలమునిచ్చాడు. అదిగో దేవుని వ్యతిరేకించిన జనాంగమైనటువంటి ఐగుప్తు ప్రజలకి ఆయన శాపమును పెట్టాడు. ఇదిగో ఇప్పుడు దేవుడు నీ ముందు ఒక మాట అంటున్నాడు, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉన్నదని అంటున్నాడు. ఏ జీతము కావాలని నీకు? ఆశీర్వాదకరమైన ఫలము కావాలా? శపించబడిన ఫలము కావాలా? నిర్ణయం చేసుకుందాము. నిర్ణయం మనదే. మనమందరం కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడే వారముగా ఉందాం. దేవుడు అడుగుతున్నాడు, ఈ దినమున నన్ను అడుగుతున్నాడు, నీకు ఏ ఫలము కావాలి? నీ ప్రవర్తన సరిచేసుకో. ఒకవేళ గినక నీలో దుష్క్రియ గినక ఉన్నట్టయితే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే,
నీ ప్రవర్తన సరిచేసుకో, ఈ ఆదివారం నీతో నేను మాట్లాడుతున్నాను. అలనాడు ఐగుప్తు రాజుతో మాట్లాడాడు, పంపించానన్నాడు. బతిమలాడి దండం పెట్టి బయటికి పంపించారు. ఇదిగో ఇప్పుడు మనము కూడా ఏం చేద్దామంటే, మన అంతరంగంలో తిష్టవేసి మన పాపాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క క్రూడైన సాతాన్ని మనం అందరం కూడా బయటికి వెళ్ళగొడదాం. వెళ్ళగొట్టి మనమందరం కూడా క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి భూలోకం మీద మనం కష్టపడదాం. అట్టివారిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ సంకల్పిస్తూ దేవుడు మనకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుడి యొక్క మాటలు దీవించి మన ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించునుగాక. అందరము తల వంచుకుందాము. తల వంచి మనమందరం కూడా దేవుని మాటలు ధ్యానము చేద్దాము. దయతో అందరూ కూడా అటు చూడక నీ అంతరంగంలో ఈ యొక్క వాక్యం ఉన్నట్టయితే, ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆయన మాటలు విను. ఆయన అంటున్నాడు, ప్రతి వారికి వాని క్రియల చొప్పున ఫలమిచ్చే దేవుడిని. ఐగుప్తు రాజు యొక్క ఆలోచన ధోరణి బట్టి ఆయనకి వారికి శాపమును, ఆయన ప్రజలైనటువంటి వారికి ఆయన గోజాడి మొరపెట్టి కన్నీరు కాచి దుఃఖించినటువంటి ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనానికి బహుమానము. ఇదిగో నీవు నేను కూడా పాలు తేళ్లు ప్రవహించే ఆ యొక్క పరమకాణానికి వెళ్ళాలి, నిత్య జీవమునకు వెళ్ళాలి. అయితే ఈ భూమి మీద నువ్వు బ్రతికుండగానే, మనం బ్రతికుండగానే మన క్రియలు ఎలా ఉన్నాయి? సత్క్రియలు కలిగిన క్రైస్తవుడువేనా, లేక దుష్క్రియలు కలిగిన క్రైస్తవుడువా? నీ అంతరంగంలో ఏ క్రియలు ఉన్నాయి? నీలో కోపము, నీలో ద్వేషము, నీలో మత్సరము, నీలో జారత్వము, నీలో వ్యభిచారము, నీలో దొంగతనము, నీలో మోసము, నరహత్య నీలో ఉందా? ఒకసారి మనం ఆలోచించుకుందాము. దేవుని మాటలకు లోబడదాము. లోబడిన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి మోక్షము కలిగింది. లోబడిన ప్రజలను ఇశ్రాయేలు జనాంగం యొక్క సంతానములో ఏ ఒక్క జ్యేష్ఠపుత్రుడు చనిపోలేదు. వారిని హింసించినందుకు వారికి ప్రతిఫలముగా వెండి బంగారు వస్త్రములు దేవుడిచ్చి పంపించాడు. ఇదిగో నీవు నేను కూడా దేవుని ప్రజలుగా ఉందాము. ఆయనకు మొరపెట్టే వారముగా ఉందాము. నీకు ఏ పాపం నుంచి నీకు విముక్తి కావాలో ఆ విముక్తి కొరకు ప్రార్థన చేసుకుందాము. నేను సిలువుగా చిక్కులు పెట్టే పాపము నీ అంతరంగంలో ఏది ఉందో ఆ పాపను విడిచివేసి వెళదాము. నీవు సిద్ధపడుతున్నావా? నీవు సిద్ధపడ్డట్టయితే ఇప్పుడే నీ యొక్క అంతరంగాన్ని దేవునికి, నీ అంతరంగాన్ని దేవునికి ఇద్దాము. మనమందరము కూడా ఏక మనసుతోనూ ఏకభావముతోనూ ప్రార్థించే వారముగా ఉందాము. దేవుని కొరకు ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో ప్రార్థించడానికి మరి సిద్ధపడిన వారు ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అందరము కూడా వారి యొక్క ప్రార్థనలో ఏకీభవించి మనము కూడా పరిశుద్ధులుగా ఉందాము. మనము కూడా ఆ శాపము నుంచి, పాపం నుంచి తప్పించబడదాము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిజంగా ఈ దినమున నీతో సూటిగా మాట్లాడినట్టయితే, నీలో ఏ ఫలం ఉందో ఒకసారి పరీక్షించుకోవడానికి ఈ దినమున దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీలో ఉన్న చెడు ఫలము గనుక ఉంటే అది ఈ దినమును తొలగించుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ చెడేంటో నీకు మాత్రమే తెలుసు, నీ మనస్సుకు మాత్రమే తెలుసు. కనుక నువ్వు నోరు తెరిచి ఒకసారి దేవుడిని అడగగలిగితే దేవుడు దాన్ని తొలగించి మంచి ఫలాన్ని ఇవ్వడానికి ఆ గోధుమ గింజను భూమిలో పాతిపెట్టినట్టుగా ఇదిగో నిన్ను ఆయనలో, ఆయన జీవమైన వాక్యములో పాతిపెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, భేషజ్వాలలు కావచ్చు, ద్వేషము కావచ్చు, ఈర్ష్య కావచ్చు, మత్సరము కావచ్చు, కలహము కావచ్చు, ఇంకా ఏదైనా వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించకపోయినప్పటికీ ఒకసారి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నువ్వు దాని నుంచి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడితే ఇప్పుడే దేవుని సన్నిధిని కోరుకో. నువ్వు మౌనంగా ఉన్నట్లయితే ఆ చెడు ఫలాన్ని నీ హృదయంలో ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడ్డట్టే. లోకంలో ఉన్నవారందరి వల్ల నీవు కూడా దాన్ని నువ్వు పొందుకున్నట్టు దాని ద్వారా నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావేమో, కానీ అది
చివరికి నిన్ను నరకంలోకి తీసుకెళ్తుంది, అగ్నిగుండములోకి తీసుకెళ్తుంది, నువ్వు పాతాళములోకి వెళతావు. కనుక ఒకసారి నీ నోరు తెరిచి ప్రార్థించు ప్రియ సహోదరుడా, సహోదరి. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడమైన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువా, ఇదిగో నీ దాసుని మీరు ప్రేరేపించి నీ బూరగా వాడుకొని ప్రభువా, నీ దాసుని ముఖాంతరము గుండా ప్రభువా నాతో మాతో మీరు సూటిగా మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, వాని క్రియల చొప్పున నా తండ్రి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. దేవా, మేము ఇక్కడ ఉన్నామేమో ఎవరము నీతిమంతులము కాదయ్యా. అయ్యా, ఎవరము మేము నీతిమంతులము కాలేదు తండ్రి. కేవలము ప్రభువా నా కొరకు, మా కొరకు నీవు కార్చినటువంటి ఆ సిలువలో కార్చినటువంటి రక్తము వలననే, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే తండ్రి మేము నా తండ్రి కడగబడి నీతిమంతులుగా మార్చబడతాం. కనుక ప్రభువా, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీ వాక్యం మా యుద్ధకు వచ్చింది, మమ్మల్ని కడగాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యమును ఎవరైతే అంగీకరించడో వాడి శాపగ్రస్తుడని ప్రభా ఇర్మియా గ్రంథంలో మీరు మాట్లాడిన దేవుడు. కనుక ప్రభువా, విత్తబడినటువంటి వాక్యము మా హృదయములో భద్రపరచబడినట్లు మీ కృప చూపించండి దేవా. ఇదిగో మంచి ఫలము, చెడ్డ ఫలము ప్రభువా, ఇదిగో చెడ్డ ఫలాన్ని అయితే ప్రభువా ఇదిగో ఫరో జీవితంతో ఆ చెడు ఫలం ఏంటో మాకు చూపించిన దేవుడవు. దాని ఫలితమున తండ్రి తన యొక్క దేశములో ఉన్నటువంటి ప్రథమ ఫలము, జ్యేష్ఠ సంతానము తండ్రి ఇదిగో అందరూ మరణము చెందినారు ప్రభువా. అయా, ఇప్పటికే మేము జ్ఞానము లేక అయా మా కుటుంబంలో మేము మరణాలకు అయా మా వారు మరణించడానికి మేము కారణమైనామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి, ఇకనైనా మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఇదిగో మంచి ఫలము ఫలించడానికి అయా ద్రాక్షవల్లివి నీవు నా తండ్రి, ఇదిగో తీగలు మేము నీతో అంటు కట్టబడేటువంటి కృపను ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. వెత్తబడిన వాక్యం మా హృదయంలో భద్రపరచబడినట్లు నా తండ్రి, ఆ వాక్యము ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని మా జీవితాలను సరి చేసుకొని ఇదిగో నీ రాజ్యము కొరకు మేము ఆయత్తపడి బిడ్డలుగా, నీ రాజ్యము కొరకు ఎదురు చూసే సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మేమందరం ఉండినట్లు మీ కృప చూపి మమ్మల్ని దీవించుమని మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ హృదయములో ఆ వాక్యము కార్యము జరిగినట్లు మీ కృప చూపుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.